బోధించుచున్న ఇంకొకసారి రిపీట్ చేసే చరిత్ర ఇది. మోషే ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో దేవుని ప్రజలతోటి ఒక మాట సెలవిస్తున్నాడు. మీ దేవుడిని యెహోవా మిమ్మును పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అదే అండి, దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు. ఆల్రెడీ చాలామంది 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా కొంతమంది ఎగ్జామ్స్ రాయిపోతున్నారు, రాస్తూ ఉన్నారు. చాలామంది రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది భౌతిక సంబంధమైన ఎగ్జామ్స్ అండి. అలాగే ఆత్మీకముగా కూడా దేవుడు తన ప్రజలను ఆయన కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ఆయన భౌతికముగా మన బిడ్డలు కానీ యవన బిడ్డలు కానీ ఎలాగ వారి చదువుల్లో వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి చదివి ఏ రీతిగా వాళ్ళు పరీక్షలు రాసి ఏ రీతిగా ముందుకు సాగుతారో, ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు తన ప్రజలను కొన్నిసార్లు కొన్ని పరీక్షలు గుండా తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎందుకు దేవుడు తన ప్రజలను పరీక్షించేది? ఎందుకు దేవుడు తన ప్రజలను పరీక్షించేది? అసలు భౌతికముగా ఆలోచన చేస్తే మనకు ఆత్మీకంగా కూడా అర్థమైద్ది అండి. ఇప్పుడు ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ తీసుకున్న ఒక 10th క్లాస్ విద్యార్థిని ఎందుకు ఆ వ్యక్తి ఎగ్జామ్స్ రాసేది? ఎగ్జామ్స్ రాయకుండా +2 లేకపోతే ఇంటర్మీడియట్లోనికి వెళ్ళలేడా? వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఆ వ్యక్తి ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా 10th క్లాసులో ఎగ్జామ్స్ రాయవలసిందే. ఆ వచ్చే మార్కులను బట్టి, ఆ మార్కులు లేకపోతే ఆ గ్రేడును బట్టి అతడు తర్వాత స్టెప్పులోనికి వెళతాడు. అతడు ఒకవేళ ఫెయిల్ అయితే అదే 10వ తరగతిలో ఉంటాడు. ఎప్పటి వరకు? పాస్ అయ్యే వరకు. అనగా పరీక్ష దేని కొరకు అంటే విద్యార్థి వేరొక మెట్టు ఎక్కటానికి. అలాగే ఆత్మ సంబంధముగా మన జీవితాల్లో వచ్చే మనం ఎదుర్కొనే అది పరీక్ష అయినా పరిశోధన అయినా దేని కొరకు? అనగా నువ్వు ఆత్మీయ జీవితంలో పైకి ఎదగటానికి, ప్రైజ్ ది లార్డ్, ఉన్నతమైన స్థాయిలోనికి నువ్వు వెళ్ళటానికి, నిన్ను దేవుడు ఒక పై స్థితిలో ఉంచటానికి దేవుడు కొన్ని ఎగ్జామ్స్ గుండా, దేవుడు కొన్ని పరీక్షలు గుండా నీకు వెళ్ళటానికి నీకు అనుమతిస్తాడు. పాస్టర్ గారండి మాకు పరీక్షలు వద్దయ్యా అంటే చాలాసార్లు మనం అదే అనుకుంటాము కదా. 10th క్లాస్ ఎగ్జామ్ చదివే లేవు అదే అనుకుంటారు, మాకు ఎగ్జామ్స్ లేకపోతే బాగుండేది కదా. ఎగ్జామ్స్ లేకపోతే అతని యొక్క చదువు బయటపడతాను. అసలు ఏమి చదివాడు, అతనికి అసలు ఏం అర్థమైందో, అతడు చదివింది ఎంత గ్రహించాడో, అతడు అసలు చదివిన దాంట్లో ఏదైనా ఉందో తెలుసుకోవడానికే కదా. అతను ఏది తెలుసుకోకుండా ఓవరాల్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే అతడు ఫెయిల్ అయితే ఎలాగుంటుందో చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. సేమ్ ఆత్మీకముగా ఇక్కడ దేవుడు అంటారు ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమిస్తున్నారో లేదో, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. కాబట్టి పరీక్షలు దేనికి? దైవికమైన బిడ్డలకి, ఆత్మీయమైన వ్యక్తులకి, ఆత్మ సంబంధులకి. ఎవరికంటే వాళ్ళకి ఎగ్జామ్స్ రావండి. ఎవరికి ఎగ్జామ్స్ వస్తాయి? చదివే వాళ్ళకే ఎగ్జామ్స్ వస్తారు. సంవత్సరం అంతా రోడ్ల మీద తిరిగి చివరిసారి వచ్చి మేము ఎగ్జామ్స్ రాస్తారండి. ఎలా చేస్తారా చెప్పండి అమ్మా. అంటే మీ కుటుంబంలో చాలామంది ఎగ్జామ్స్ రాసిన ఉన్నారు, కానీ సంవత్సరం అంతా తిరిగి స్కూల్కి వెళ్ళకుండా చివరిలో హాల్ టికెట్ కావాలండి మాకు, మేము ఇస్తారా? ఎగ్జామ్స్కి ఎలా చేస్తారా? దేవుడు కూడా అంతే. ఎవరికంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఆయన పెట్టడండి. రోడ్డు మీద తిరిగి ఎప్పుడో ఒకసారి దేవునికి కనపడి వాళ్ళకి అనుమతించడు ఆయన. వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. ఎవరైతే దైవికముగా దేవునికి చిత్త ప్రకారమై దేవుని మార్గంలో నడుస్తున్నారో, దేవునికి కనుదృష్టిలో ఎవరైతే ఉన్నారో, ఆత్మ సంబంధంగా ముందుకు ఎవరైతే వెళుతున్నారో, గడిచిన 3 వారములు కూడా మనం విన్నాం కదా, ఆత్మ సంబంధులుగా మార్చబడాలి, ఆత్మ సంబంధులుగా రూపాంతరము చేయబడాలి, ఆత్మ సంబంధులుగా మన జీవితాలు పరిపక్వతలోనికి వెళ్ళాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, దేవుడు వారిని పైకి తీసుకుని వెళ్ళటానికి, దేవుడు వారిని హెచ్చించడానికి, దేవుడు వారిని బలపరచటానికి, దేవుడు వారిని దీవించటానికి,
దేవుడు వారిని ఒక మెట్టు ఉన్నతమైన స్థలముల మీద ఉంచటానికి ఆయన చేసేదని తెలుసు. మొదటి ప్రయత్నము వాళ్ళ జీవితాల్లో పరీక్షలు అనుమతిస్తాడు. అనగా పరీక్షలు నిన్ను ఆత్మీయమైన జీవితంలో ఒక మెట్టుకు తీసుకొని వెళ్తాయండి. ఒక ఉన్నతమైన స్థానానికి, నువ్వు గుర్తించని స్థానానికి, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఆ స్థానానికి నువ్వు వెళ్ళే ప్రతి మార్గము కూడా, ఆ మార్గంలో నువ్వు నిలబడి దేవుడి నీకు అనుమతించిన ఆ పరీక్షలో నువ్వు నిలబడి దాన్ని రాయగలిగితే, దాన్ని ఎదుర్కొనగలిగితే తర్వాత దేవుడి నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నాకు పరీక్ష వద్దు దేవా, పరీక్ష లేకుండా నన్ను పాసు చేయి ప్రభు అంటే కుదరదండి. అది చట్ట విరుద్ధం అండి, అది ధర్మశాస్త్రానికి విరుద్ధం. అది దేవుడు ఖచ్చితంగా తన ప్రజలను, బైబిల్ గ్రంథంలో భక్తులను ఆయన ఎంతగానో పరిశోధించాడు తెలుసా. చాలామంది భక్తులు ఎంతగానో కొన్ని పరీక్షలు గుండా మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏం కనపడుతుంది మనకి? ఈ పరీక్షకు, ఇంగ్లీష్లో ఎగ్జామ్కి నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగుచున్నదండి. మొదటిగా ఇక్కడ ఒక అగ్ని పరీక్ష. ఎగ్జామ్స్లో రకాలు ఉన్నాయండి. 10th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ వాళ్ళకి డిగ్రీ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టరు, 10th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ పెట్టరు అండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టరు. ఏ కేటగిరీ వ్యక్తులకి ఆ ఎగ్జామ్స్ సేమ్. అదే రీతిగా బైబిల్లో దేవుడు తన ప్రజలలో పెట్టిన కొన్ని పరీక్షలు, మొదటి పేతురు రాసిన పత్రికలో పేతురు యొక్క తన జీవితం యొక్క అనుభవం ద్వారా ఆ యొక్క పేతురు పత్రికని ఇశ్రాయేలు ప్రజలకి రాస్తూ సెలవిచ్చిన మాట ఏంటంటే, సంఘము శ్రమల గుండా వెళుతూ ఉంది. అది ఎంత శ్రమల గుండా వెళ్తున్నారంటే అగ్ని వంటి శ్రమలు. సంఘము విశ్వాసులు తట్టుకోలేకపోతున్నారు. ఆ పరిస్థితులు ఎలాగుంటే అగ్ని వంటి శ్రమలు తెలుసా. ఇప్పుడు ఆలోచన చేసామా, మీరు నశించుపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై చాలండి. మొదటిగా అగ్ని పరీక్ష ద్వారా, అగ్ని అంటే అగ్ని పరీక్ష అనగా ఎగ్జాంపుల్ మనకి తెలుసు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు అగ్ని పరీక్ష గుండా వెళ్ళారండి. ఇంకా వాళ్ళకి వేరొక ఆప్షన్ లేదు. మరణమా లేకపోతే ఇంకా సరెండర్ అవటమా, ఇంకా రెండే అంతే. ఇంకా వేరొక ఆప్షన్ లేదని తప్పించుకోపోవటానికి ముందేమన్నా అగ్నిగుండం. ఒకవేళ అగ్నిగుండంలో దూకకపోతే ఇంకా వాళ్ళు ఆత్మీయముగా ఇంకా దేవుని విడిచిపెట్టి ఇంకా సరెండర్ అయిపోవటం. ఇదే అగ్ని పరీక్ష అంటే. వాళ్ళకి ఇంకా మూడొక ఆప్షన్ లేదండి. ఇంకా తప్పించుకోవటానికి దేవుణ్ణైనా విడిచిపెట్టాలి, విడిచిపెడితే లేకపోతే అగ్నిగుండంలోనైనా దూకాలి. ఇది అగ్ని పరీక్ష అనగా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని పరీక్ష గుండా వెళ్ళి అగ్ని బలమును చల్లార్చారు. హల్లెలూయా. అంటే అగ్నిగుండంలో దూకటానికి కూడా సిద్ధపడ్డారు, అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండం యొక్క ఆ యొక్క బలాన్ని చల్లార్చగలిగారండి. అందుకని దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఆ బబులోను దేశం అంతటి మీద ఉన్నతమైన వ్యక్తులుగా నియమించి రాజుగారు ఒక శాసనాన్ని పుట్టించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను అని వారి దేవుడు తప్ప ఇంకా వేరొక దేవుడు లేనే లేడు. ఇప్పుడు అదే రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ పరీక్ష గుండా వెళ్ళకపోతే రాజుగారు ఆ శాసనాన్ని పుట్టించేవాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఆ ఘనత కలిగేదా? రాజుగారు వారిని ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకొని వెళ్ళేవాడా? వాళ్ళు ఎప్పుడైతే ఆ పరీక్ష గుండా వెళ్ళారో, ఆ పరీక్షలో నిలబడ్డారు, పరీక్షను ఎదుర్కొన్నారో, దేవుడు రాజుగారి ద్వారా వారికి ఘనతను కలిగించాడండి. కాబట్టి మన జీవితాల్లో కూడా పేతురు అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష. నశించిపోయే సువర్ణం అంటే బంగారం ఏం చేస్తారు తెలుసు కదా. అది కొన్నిసార్లు అది మట్టిలో పడి లేకపోతే దుమ్ము ధూళి పడినప్పుడు అది చాలా షైన్గా కనపడదు.
ఆ యొక్క మార్వాడి లేకపోతే బంగారము చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి ఏం చేస్తా తెలుసా, ఆ బంగారాన్ని దాని మీద ఉన్న మస్టు లేకపోతే ఆ యొక్క మాలిన్యం అంతా తొలగించడానికి దాన్ని ఏం చేస్తాడు తెలుసా, దాన్ని అగ్నిలో వేస్తాడు అండి. అగ్నిగుండంలో వేసి లేకపోతే ఆ యొక్క కొలిమిలో వేసి ఆ యొక్క బంగారానికి ఉన్న ఆ మాలిన్యము మస్టు తొలగిపోయే వరకు కూడా మంట పెడతాడు. ఇప్పుడు ఆ మంటలో తీసిన తర్వాత ఆ బంగారం ఎలాగుండి తెలుసా, శుద్ధ సువర్ణములాగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. హల్లెలూయా. కాబట్టి పరీక్ష దేని కొరకు నీకు వచ్చి, అది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా, అది ఎలాంటిదైనా, అది వ్యాధైనా బాధైనా కరువైనా ఖడ్గమైనా, అది ఒకవేళ మరణకరమైన పరిస్థితి అయినా, అది ఒకవేళ నిందైనా శ్రమ అయినా, ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఆత్మీకముగా తీర్చదిద్దబడుతున్న ఇండియా పెంతెకోస్తు దేవుని సంగమా, నువ్వు ఎగ్జామ్స్ గుండా, నువ్వు పరీక్ష గుండా వెళతా ఉన్నప్పుడు ఆ పరీక్ష నిన్ను నాశనము చేయడానికి కాదు, నిన్ను బలహీనపరచడానికి కాదు, నిన్ను లోకంలోనికి తీసుకుని వెళ్ళటానికి కాదు. నీకు వచ్చే ప్రతి పరీక్ష, ప్రతి ఎగ్జామ్ కూడా నిన్ను దైవికమైన మార్గములో ఒక మెట్టు నిలబెడటానికే తప్ప నిన్ను నీ జీవితాన్ని పాడు చేయటానికి కాదండి. అది ఎలాగైనా రానివ్వండి, అది నీ జీవితంలో ఎవరి ద్వారానైనా రానివ్వండి, అది ఎలాగైనా నీ మీద దాడి చేయనివ్వండి, అది దేవునికి తప్ప, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, నువ్వు దేవునికి అనుదృష్టిలో ఉన్నప్పుడు దేవునికి అనుమతి లేకుండా ఏది కూడా నీ మీదికి పంపబడదండి. ఆ విశ్వాసం ఉందా లేదా? మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. మనం కూర్చునుట, మనం లేచి ఉనుట ఆయనకి తెలుసా అండి. ఇప్పుడు దేవుని అనుమతి లేకుండా అది ఏది కూడా మనకు అనుమతించబడదు. దేవుని యొక్క ప్రమేయం లేకుండా దైవికమైన బిడల జీవితాల్లో ఏది జరిగినా ఆయనకు మరుగైనది లేదు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మవలసిన మొదటి విషయము, నువ్వు వెళ్ళే ప్రతి మార్గం ఆయనకి తెలుసు. ఆ మార్గంలో నువ్వు నిలబడగలిగినట్లయితే తర్వాత దేవుడు నిన్ను ఉంచే ఆ యొక్క స్థితి అది ఎంతో శక్తివంతమైనది. అందరం చెప్పులు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో దేవుని ద్వారా అనుమతించబడిన ప్రతి పరీక్ష కూడా నిన్ను ఉన్నతమైన దైవికముగా ఒక మెట్టు ఎక్కించడానికే తప్ప నిన్ను నీ జీవితాన్ని పాడు చేయడానికి కాదండి. అది ఒకవేళ బయట ఎలా కనపడుతుంది నీకు, ఒకవేళ అది నీకు అగ్నిగుండంలాగా కనపడుతుంది, అగ్ని పరీక్షలాగా కనపడవచ్చు. అది ఒకవేళ నీకు భరించలేని సమస్యగా నీకు కనపడవచ్చు. అది ఒకవేళ నువ్వు ఓర్చుకోలేనిదిగా, నువ్వు ఒకవేళ భరించలేనిదిగా కనపడవచ్చు. కానీ అది దేవుని ద్వారా అనుమతించబడితే దేవుడు దాన్ని ఎలాగా తట్టుకోవాలో, ఎలాగా దాన్ని ఎదుర్కోవాలో, దాన్ని ఎలాగ జయించాలో, దాన్ని ఎలాగ నీ జీవితంలో దాన్ని నువ్వు ఎదుర్కోవాలో ఆ తగిన శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు మనకి అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పరీక్ష దేని కొరకు తెలుసా? పరీక్షలు ఎదుర్కొని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అసలు చేయత్తడానికి కూడా చాలా మనకెందుకు పరీక్షలు, ఆదివారం వచ్చి కాసేపు అట్లా కూర్చొని వెళ్ళిపోయి మా పనిలో మేము ఉంటాం హాయి. కానీ ఈ పరీక్షలు ఇవన్నీ మనకు అవసరమా? అలాగనుకుంటే నువ్వు 10వ తరగతిలో ఉండిపోతావమ్మా. ఒక వ్యక్తి 10 సంవత్సరాలు 10వ తరగతి చదువుతా ఉన్నాడు అనుకుని ఎలాగుండి చుట్టుపక్కల ఎలా చేస్తా తెలుసా? 10వ తరగతి ఎగ్జామ్స్ రాయను, 10వ తరగతి చదివిన వ్యక్తి ఎగ్జామ్స్ రాయను అంటే అతని కష్టంగానే ఉండేదండి. సరే, 1 సంవత్సరం తీసేసారు, 2వ సంవత్సరం నేను ఎగ్జామ్స్ రాయనంటే ఏమవుతుంది? ఒకే తరగతి చదివి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎలాగ ఎగతాళి చేస్తారో నువ్వు పరీక్షలు అటెంప్ట్ చేయకుండా దేవుడిచ్చే ఆ మార్గం నువ్వు వెళ్లకుండా నువ్వు పరీక్ష తప్పించుకో తిరుగుతున్నావు అనుకోండి, నీ జీవితం అక్కడే ఉంటుంది. నీ జీవితం ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళలేదు, నువ్వు అక్కడే ఉంటావు, నీ జీవితం అక్కడే ఉంటుంది. నువ్వు పై స్థాయికి వెళ్ళలేవు, నువ్వు ఇంకెప్పుడు కూడా అక్కడే
కూర్చున్న చోట్లను ఎక్కడ వేసిన గొంగలలాగా అక్కడే ఉండిపోతుంది తప్ప నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పరిపక్వతలోనికి వెళ్ళాలి, నువ్వు ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి, నువ్వు అనేకులకు దీవెనకరముగా ఉండాలి, నీ ప్రార్థన అనేకుల జీవితాలకి ఆశీర్వాదకరముగా ఉండాలంటే ముందుగా నీవు దేవుడు అనుమతించే ప్రతి పరీక్షకు కూడా నువ్వు సిద్ధపడి దాన్ని ఎదుర్కొనగలిగితే దాని తర్వాత దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని అనేకులు దీవెనకరముగా దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా. పేతురు భక్తుడు అంటున్నాడు, అగ్ని ద్వారా దేవుడు శుద్ధ సువర్ణ, నశించిపోయే సువర్ణాన్ని శుద్ధ సువర్ణముగా మార్చగలడు. పరీక్ష నిరీక్షణను కలుగు చేయును అనగా అక్కడ పుట్టినోట్లో ఉండిద్ది శీలం, అనగా మన క్యారెక్టర్ అనేది అది స్ట్రాంగ్ అవుతుందండి. మొదటిగా పరీక్ష అనేది మనల్ని ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్తుంది. దైవికమైన ఒక మెట్టు ఎదగటానికి, ఆత్మీకముగా మనం బలపరచడానికి దేవుడు వాడే సాధనం మన జీవితాల్లో ఆయన అనేక పరిశోధనలు మనకి అనుమతిస్తాడు. అదే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో చెప్పి ఇచ్చాడు, మీ దేవుని యెహోవాను మీరు పూర్ణ హృదయముతో మీరు ప్రేమిస్తున్నారో లేదో ఆయనకి తెలుసుకోవాలని ఆశ కలిగి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మీరు పరీక్షలు గుండా వెళ్తున్నారేమో, పేతురు అంటున్నాడు, మీరు నానా శోధనల ద్వారా, నానా శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు మీరు భయపడవాకండి, మీరు ఇబ్బంది పడవాకండి. అయ్యో ఈ పరీక్ష నాకే ఎందుకు వచ్చింది, అయ్యో ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి నాకే ఎందుకు వచ్చింది, ఈ నింద నాకే ఎందుకు వచ్చింది, ఈ బాధ నాకే ఎందుకు వచ్చింది అని అనుకోవాకండి. ఏమన్నా తెలుసా, శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పుడు ఏమనుకోవాలో తెలుసా, ఇది మహా ఆనందమని మీరు ఎంచుకోనండి. ఇది మహా ఆనందమని, ఇది నాకు దీవెనకరమని మీరు ఎంచుకొని యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఏమొస్తాయి తెలుసా, పరీక్ష రాసిన వాళ్ళకి ఏమొస్తాయి తెలుసా, రిజల్ట్స్ వస్తాయండి. ఇప్పుడు అందరు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారండి. నువ్వు అగ్ని పరీక్ష నిలబడితే అయితే మూడు కలుగుతాయి అంట. ఒకటేందో తెలుసా, మెప్పు, మహిమయు, ఘనతయు కలుగునండి. రెండవదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అది మహా ఆనందమని ఎంచుకొనడి. మొదటిగా అగ్ని పరీక్ష ద్వారా దేవుడు తన ప్రజల్ని పరీక్షిస్తాడండి. ఎందుకు అగ్ని పరీక్షలు అనగా అక్కడ వివరణ ఇచ్చాడు పేతురు గారు. ఏమనంటే, నశించిపోయే సువర్ణాన్ని అగ్నిలో వేసినప్పుడు దాని యొక్క ఒరిజినాలిటీ బయటపడుతుంది, నిజమైన బంగారము బయటకు వస్తుంది. సేమ్ కొన్నిసార్లు మన జీవితాల్ని కూడా దేవుడు అగ్ని లాంటి పరీక్షలకు ఎందుకు తీసుకొని వెళతాడు అంటే, మనలో ఉన్న నిజమైన భక్తి బయటపడుతుంది, మనలో ఉన్న నిజమైన క్యారెక్టర్ ఒరిజినాలిటీ, మన లోపల ఉన్న నిజమైన భక్తి, మన లోపల ఎంత శక్తి ఉందో ఆ ఒరిజినాలిటీ అంతా కూడా బయటికి తీసుకొని రావటానికి దేవుడు అగ్ని లాంటి పరీక్షలు తన ప్రజలకు అనుమతిస్తాడు. అదే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క యథార్థమైన భక్తి బయటపడిందండి. అదే చుట్టుపక్కల ఎవరు లేరు కదా, మొక్కేద్దాం అని అనుకోలా, ఆ ప్రతిమ మొక్కుదాం అనుకోలేదండి. అప్పుడు దాకా మనం కూడా చాలాసార్లు ఇప్పుడు మనుషులు ఎదుట మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని మనం ఇప్పుడు అంటామండి. మా దేవుడే గొప్ప అని అంటాం, మా దేవుడి కొరకు ఎన్నైనా చేస్తామంటాం. కానీ ఆ సమయం వచ్చినప్పుడు చేతులెత్తేస్తామండి. మనం చాలాసార్లు 99% కూడా మందిరములో, మన సమాజం దగ్గర నేను దేవుని కొరకు అన్నీ చేస్తామంటాం, నేను దేవుని కొరకు ఎలాగైనా జీవిస్తామంటాం, నేను దేవుని కొరకు ఏదైనా ఇస్తాను, ఏదైనా చేస్తానంటాం. తీరా పరీక్ష వచ్చే సమయానికి చేతులెత్తి వెనక్కి వెళ్ళిపోతామండి. ఈరోజు నువ్వు అటువంటి క్రైస్తవుడిగా ఉండకూడదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఏదైతే పలికారో, మా దేవుడు తప్ప ఇంకా వేరొక దేవుణ్ణి మేము పూజించాం. చుట్టుపక్కల క్రైస్తవులకు ఎంత భయంకర శోధనలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా, దాదాపు ఇప్పుడు కూడా మంట చల్లారిపోలా. ఎందుకు చనిపోయాడు ప్రవీణ్ కుమార్ గారు, ఇంతవరకు అది బయటికి రానివలా. ఇంకా వేరేదేదో సృష్టిస్తూ ఉన్నారు. నిజాలు దేవునికే ఎరుక. నిన్న ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేసేసారు. ప్రవీణ్ కుమార్ గారు, అజయ్ గారని ఆయన్ని అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరగబోతున్నాయి. టీవీలో పబ్లిక్గానే చెబుతున్నారు. నెక్స్ట్ ముస్లిమ్స్ ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు, తర్వాత క్రైస్తవుల మీద
ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఫోకస్ చేయబడుతుంది. నిజంగా ఎన్నో భయంకరమైన కుట్రలు జరగబోతున్నాయి అండి. ఇవన్నీ దేని కొరకు అంటారు? దేని కొరకు? డొప్పలు లేకపోతే తొలలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే సమయం అండి. ఒరిజినల్గా దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, అది చెరసాలైనా అది ఏదైనా, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వాళ్ళు బయటపడే సమయం ఇది. దేవుని కొరకు ఎన్ని శ్రమలైన ఇప్పటిదాకా మనం మాటలతోనే చెప్పాం, ప్రార్థనతోనే చేసాం, పాటల ద్వారానే పాడి చూపించాం. కానీ ప్రియా దేవుని సంగమా, ఇక వచ్చేది పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, నోటి ద్వారా చెప్పేది కాదండి. జీవితాల ద్వారా చేసి చూపించే రోజులు రాబోతున్నాయి. ఇప్పటిదాకా పాటలే పాడాం. యేసయ్య కొరకు మేము ఎన్ని శ్రమలైనా పాడాం లేదా? పాడతాం లేదు? రోజు పాడతామయ్యా, నీవంటే నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, చావైనా బ్రతుకైనా, ఎన్ని పాటల ద్వారానే చేసామండి. ప్రార్థనలో మనం చేసే నీ కొరకు ఏదైనా చేస్తానయ్యా. కానీ ఇక్కడి నుంచి అట్లా కాదండి. పాటలు ప్రార్థనలు కాదమ్మా, ఆల్రెడీ అవి ఆచరించే రోజులు వచ్చినాయి. దేవుని కొరకు నిలబడే రోజులు, నువ్వు పాడిన పాట, నువ్వు చేసిన ప్రార్థనలు క్రియల ద్వారా చేపించే రోజులు వచ్చేస్తా ఉన్నాయి. సువార్తకి ద్వారాలు ముయ్యబడతా ఉన్నాయి. బహిరంగ సువార్తకి ద్వారాలు ముయ్యబడతా ఉన్నాయి. క్రైస్తవులను హింసించి, నిందించి, క్రైస్తవుల మీద అనేకమైన దుష్ప్రచారం, లేకపోతే అనేక రకములైన జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో నువ్వు చేయవలసిన పని ఒకటే, నీ నడుము బిగించుకొని, అది ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు ఎదుర్కొని నిలబడగలిగితే, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎదురు తిరిగి భయపడమ, ఎందుకు జరిగింది, ఎందుకు ఆ పాస్టర్ గారిని చంపారు, ఎందుకు ఈయన జైల్లో వేశారు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది, దుష్ప్రచారం, ఆయన ఎందుకు మందు ఆగాడు, వేరేగా సృష్టించేశారు. చూడండి ఎంత టెక్నాలజీ. ఈయన ఎందుకు అలాగా ఆలోచించుకునే రోజులు కాదండి. నీ భక్తి జీవితాన్ని కాపాడుకునే రోజు ఇది. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క జీవితంలో నీ విశ్వాసానికి కలిగే పరీక్ష, మొదట అగ్ని పరీక్ష, రెండవదిగా నీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఏమిటో తెలుసా? నువ్వు ఎంత నమ్మినా అది కొన్నిసార్లు నీకు జరగదు. నువ్వు ఎంత విశ్వసించినా, నువ్వు ఎంత నమ్మినా అది కొన్నిసార్లు అది నష్టము జరగవచ్చు. అటువంటి సమయంలో కూడా నువ్వు దేవుని నమ్మగలిగినట్లయితే నువ్వు విశ్వాసంలో స్థిరముగా ఉన్నట్లేనండి. అందుకనే యాకోబు అంటున్నాడు, విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిందండి. చాలండి. ఏం జరుగుతుందంటండి? ఓర్పు వస్తుందమ్మా. కొన్నిసార్లు మీరు ఏదైనా ఒక దేవుడి కార్యము చేయాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. దాని కొరకు దివారాతులు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, అవి జరగలేదు. మీకు ఎలాగుంటుంది చెప్పండి అమ్మా? ఎలాగుంటుంది? అదే విశ్వాసానికి కలిగి పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్ష వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీకు ఓర్పు వస్తుందండి, మీకు ఓర్పు కలుగుతుంది. మీరు అనుకున్నది జరగపోయినప్పుడు, మీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మీకు పేషెన్స్ వస్తుంది. కాబట్టి మీరు నానా విధములను శోధనలో పడిపోయినటువంటి మహా ఆనందం అని మీరు ఎంచుకోనండి. మొదటి అగ్ని పరీక్ష దేని కొరకు తెలుసా? మనలో ఉన్న ఒరిజినాలిటీ బయటపడటానికండి. ఆది సంఘంలో కూడా సంఘంలో ఉన్న ఎల్డర్ని, యాకోబుని చంపించారు ఖడ్గము పెట్టి. వాళ్ళందరూ అనుకున్నాడు, హేరోదు యాకోబుని చంపిస్తే క్రైస్తవులందరూ చెదిరిపోతారు అనుకున్నారండి. అందుకనే చంపించింది. ఎందుకు చంపించాడంట? ఖడ్గముతో చంపించాడు. ఎందుకంటే యాకోబును చంపితే అందరూ భయపడతారు, అందరూ కూడా బెదిరిపోయి పారిపోతారు అనుకుని చంపించాడు. కానీ ఎక్కడైతే యాకోబును చంపించారో అక్కడే దేవుని యొక్క సంఘము కట్టబడి అద్భుతముగా సువార్త ప్రకటించబడిందండి. చప్పలు గుర్తు దేవుని యొక్క నామానికి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ అగ్ని పరీక్షలు జరుగునయో అక్కడ నిజమైన భక్తులు పైకి లేపబడతారు. నిజమైన శక్తి కలిగిన దేవుని కొరకు నిలబడే వాళ్ళు లేపబడతారు. కాబట్టి ఒకవేళ మన జీవితంలో అగ్ని పరీక్ష గుండా వెళ్తే ఏం చేయాలో తెలుసా? మనం శుద్ధ సువర్ణములుగా దాన్ని ఎలాగ వెళ్ళాలో, షడ్రక మేషక అబ్దులు ఎలాగ ఎదిగారు, ఎలాగ ఎదుర్కొన్నారో, దేవ మాకు అటువంటి ధైర్యం మాకు దయచేయని ప్రభు దేవుని దగ్గర మనం అడగాలి. రెండవదిగా మన విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు కొరింథీ సంఘానికి కూడా పౌలు అంటున్నాడు, 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి,
మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు కొరింథీ సంఘముతోటి పౌలు గారి ద్వారా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. మీ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు అది మీకు ఓర్పును కలిగిస్తుంది, మీకు పేషెన్స్ వస్తుంది. కాబట్టి మీరు దేవుని కొరకు దివారాత్రులు మొరపెట్టి ఒకవేళ ప్రార్థన చేసి మీరు ఒకవేళ అలసిపోతున్నారేమో, ప్రార్థన చేసి అమ్మో ఎందుకు జరగడం అనుకుంటున్నారేమో, దేవుడు అంటున్నాడు కదా, అది మీ విశ్వాసానికి కలిగే పరీక్ష. ఆలస్యమైన నా దేవుడు అద్భుతము చేయగలడు, ఆలస్యమైన నా దేవుడు నాకు న్యాయము చేస్తాడు, ఆలస్యమైన నేను పోగొట్టుకున్న దానికి దేవుడు రెండంతలుగా దేవుడు తిరిగి ఇవ్వలడని ఆ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు నువ్వు ఎదుర్కొని నిలబడగలిగితే చివరికి విజయం నీదేనండి. హల్లెలూయా. నేను ఎంత విశ్వాసం ఇచ్చిన పాస్టర్ నాకేమి జరగట్లేదు అనుకుంటే మనం పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నామండి. నువ్వు ఆలస్యమైన ఏం చెప్పాలి దేవుని దగ్గరికి, దేవా ఆలస్యమైన నువ్వు అద్భుతం చేసే దేవుడివయ్యా, నువ్వు ఆలస్యమైన నా జీవితంలో జరగవలసింది సమయానికి జరిగించి దేవుడు ప్రభు అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసి చూపించాలి. అదే మన విశ్వాసాన్ని కలిగే పరీక్ష. మూడవదిగా 2 కొరింథీ 8:2 చదవండి. 2 కొరింథీ 8:2 ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోను చాలండి. ఇక్కడ కొరింథీ సంఘానికి దేవుడు ఒక సంఘం గురించి తెలియజేస్తున్నాడు. ఆ సంఘం ఎవరంటే మాసిదోనియా సంఘం, ద చర్చ్ ఆఫ్ మాసిదోనియా. ఈ మాసిదోనియా గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి ఇంట్రడ్యూస్ చేస్తా, వారు ఎలాంటి వారో, వారు ఎలాగా పైన చదివితే మొదటి సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడ్డారు, అత్యధికముగా సంతోషించారు. అంటే మాసిదోనియా సంఘాన్ని దేవుడు అనేక శ్రమల ద్వారా పరీక్షించాడు. కొంతమంది ఏమన్నా అగ్ని ద్వారా పరీక్షించాడు, కొంతమంది ఏమన్నా విశ్వాసము ద్వారా, వారికి విశ్వాసానికి వచ్చే పరీక్షల ద్వారా దేవుడు అనుమతించాడు. అయితే ఈ మాసిదోనియా సంఘాన్ని అనేక శ్రమల ద్వారా దేవుడు పరీక్షించినప్పుడు, ఇప్పుడు మాసిదోనియా సంఘం అంట శ్రమల ద్వారా, శ్రమల్లో ఎలాగున్నారో తెలుసా? మనం ఎలాగ ఉంటాము? శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు? చాలా మంది నిద్రపోతాను, ఎందుకు అర్థం కావట్లా. హల్లెలూయా. మాసిదోనియా సంఘం శ్రమల ద్వారా పరీక్షించబడినప్పుడు ఏం చేశారు తెలుసా? అత్యధికముగా సంతోషించారండి. ఎలాగ జరుగుతుంది? ఇది సాధ్యమేనా? శ్రమలలో సంతోషించడం సాధ్యమేనా? శ్రమలలో ఆనందించడం సాధ్యమేనా? శ్రమలలో ధైర్యముగా ఉండటం సాధ్యమేనా? శ్రమలను ఎదుర్కొనటము సాధ్యమేనా? ఎంతమంది చెబుతారు సాధ్యమే అని? ప్రైజ్ లార్డ్. మాసిదోనియా సంఘము చేసి చూపించిందండి. అపోస్తలుడైన పౌలు చేసి చూపించాడు. మాసిదోనియా సంఘము బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా వాళ్ళు సంతోషించారు. ఎందుకనో తెలుసా? ఎందుకు సంతోషించారో తెలుసా? ఎందుకండి మన పితరులు వాళ్ళని హతసాక్షులుగా మార్చిన వాళ్ళు సంతోషంగా ఎలాగ మరణించారో తెలుసా? ఆది సంఘములో 12 మంది అపోస్తలులు 12 రీతులుగా వాళ్ళు చంపబడ్డారండి. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఎలాగా ఉన్నారో తెలుసా? వాళ్ళు చాలా సంతోషంతో వాళ్ళు ప్రాణాలను అర్పించారండి. వాళ్ళు సంతోషముగా ఆ శ్రమలను ఆహ్వానించి ఆ శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు. ఎలాగ సాధ్యం? వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నారు. వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే మత్తయి సువార్త 5:9 నా నిమిత్తము, చదువు నా మాట, మత్తయి సువార్త 5:9 నా నిమిత్తము హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఈలాగున
వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలండి. ఎందుకు మాసిదోనియా సంఘము సంతోషించారు అంటే వాళ్ళు వాక్యాన్ని పట్టుకున్నారండి. వాక్యములు వ్రాయబడింది వాళ్ళు గుర్తించారు కాబట్టి శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాకు పరలోకంలో ప్రతిఫలము దొరుకుతుందని ఆ వాక్యాన్ని చదివారు కాబట్టి వాళ్ళు శ్రమలో ఎంత శ్రమపరచబడుతున్నా వాళ్ళు దేవుని మందిరానికి ఆగటం లేదండి. ఎంత శ్రమపరచబడుతున్నా ప్రార్థన మానటం లేదు. ఎంత శ్రమపరచబడుతున్నా ఆరాధన మానటం లేదు. ఎంత శ్రమపరచబడుతున్నా దేవుళ్ళ ముందుకు సాగుతానే ఉన్నారు. ఎంత శ్రమపరచబడుతున్నా దేవుని దూషించటం లేదు. ఎంత శ్రమపరచబడుతున్నా దేవుళ్ళో వారికున్న విశ్వాసం అనేది తొలగిపోలేదు. ఎంత శ్రమపరచబడుతున్నా దేవుని కొరకే నిలబడ్డారు. ఎంత శ్రమపరచబడుతున్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఎంత శ్రమపరచబడుతున్నా నిరుపేదలైనా వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు శ్రమలలో? హల్లెలూయా. శ్రమలు రాగానే పారిపోతున్నావా? శ్రమలను చూచి భయపడిపోతున్నావా? శ్రమలను చూచి ఇంకెందుకు నాకు దేవుళ్ళే అని అనుకుంటున్నావా? శ్రమను చూసి ఇంకెందుకు నాకు ఈ జీవితం అని ఒకవేళ అనుకుంటున్నావా? శ్రమలను చూసి ఒకవేళ కృంగిపోతున్నావా? ఆ శ్రమ నీ మేలు కొరకే. ఆ శ్రమ నిన్ను ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్ళటం కొరకే. యోసేపు గురించి మనం ఎన్నోసార్లు విన్నామండి. యోసేపు ఏ తప్పు చేయలేదండి. యోసేపు తన పాటికి తను మంచిగా ఉన్నాడు. గుంటలో వేయబడ్డాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 105వ కీర్తన 18వ వచనం చదవండి. 105వ కీర్తన వారు సంఖ్యల పైనుంచి చదవండి. వారికంటే ముందుగా ఒకరిని పంపాను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఈ మాట, అతని చెప్పు సంగతి నెరవేర్చు వరకు యెహోవా వాక్కు యోసేపుని పరిశోధిస్తా ఉంది, పరీక్షిస్తా ఉంది. ఇప్పుడు యోసేపు జీవితంలో దేవుని యొక్క వాక్కు నెరవేర్చబడే వరకు యోసేపు ఎన్ని పరీక్షలు గుండా వెళ్ళాడో తెలుసా? ఇనప సంఖ్యలు యోసేపుని బాధించిని, అతని కాలు నొప్పించిని. ఎంతో బాధ, ఎన్నో సమస్యలు, అగ్ని లాంటి పరీక్షలు. మంచి చేసిన చెడు ఎదురొస్తా ఉంది. పాపానికి దూరంగా పారిపోతే తీసుకుని జైల్లో పడేశారు. తన అన్నదమ్ములకి విరోధముగా మంచి వ్యక్తిగా జీవిస్తూ ఉంటే తన అన్నలు వచ్చేసి యోసేపును కొట్టి గుంటలో వేశారు, దాసుడిగా అమ్మివేశారు. ఎలాంటి పరీక్షలు గుండా వెళ్ళాడో తెలుసా? ఇప్పుడు యోసేపు పరీక్షని ఎదుర్కొన్నాడా, పారిపోయాడా? చెప్పండి అమ్మా, మాట్లాడరా. యోసేపు పరీక్షని ఎదుర్కొన్నాడా, పారిపోయాడా? గుంటలో తప్పించుకోవచ్చు కదా. తన తండ్రి మాట వినకుండా, తన తండ్రి చెప్పింది వినకుండా అన్న దగ్గరికి నేను ఎలనయ్యా, వేరొక వ్యక్తిని పంపించు అని ఉంటే తప్పించుకునేవాడు కదా. ప్రైజాలా. ఆ ఇంటిలో ఆ యొక్క స్త్రీ యోసేపు యొక్క చొక్కాని పట్టుకున్నప్పుడు ఆ చొక్కాని గట్టిగా లాక్కొని పరిగెత్తితే జైల్లోనికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు కదా. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టకుండా ఆ వస్త్రాన్ని గట్టిగా లాక్కొని వెళ్ళిపోతే ఆధారం ఏమైనా దొరికేదా? ఇప్పుడు అందరికి ఆధారం కనపడతా ఉంది. ఆ చొక్కాను చూపించి ఆ యొక్క స్త్రీ చెప్పింది, నాతో తప్పు చేయడానికి వచ్చాడు కాబట్టి జైల్లో వేసేయండి. ఇప్పుడు అందరికీ ఏం కనపడింది? యోసేపు, చెప్పండి పలకరా, తప్పు చేసాడా లేదా? చేయలేదు. అదేంది? తప్పు చేసాడుగా జైల్లో వేసింది. ఆధారం ఉంది కదా, షర్టు చేతిలో ఉంది. అలాంటి పరిస్థితి అయిన యోసేపు ధైర్యంగా ఎదుర్కొనగలిగాడు. ఎక్కడికి వెళ్ళినా, జైలైనా, గుంటైనా, దాసుడైనా పరీక్షని ఎలాగ ఎదుర్కొన్నాడు తెలుసా అండి? ఎక్కడ కూడా తన జీవితంలో వేరొక దానికి అవకాశం లేకుండా నమ్మకముగా ఎదుర్కొన్నాడు. కాబట్టి ఒక రోజు వచ్చింది, దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడే సమయం వచ్చింది. దేవుడు యోసేపుని ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిలబెట్టాడు. చెప్పలకూడదు, దేవునిక నామని మహిమపరుద్దా. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు అర్థమైందా యోసేపు గుంటలో ఎందుకు వేయబడ్డాడు?
యేసేపు దాసుడిగా ఎందుకు అమ్మబడ్డాడో తెలుసా? యేసేపు జైల్లో ఎందుకు వేయబడ్డాడో తెలుసా? ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవాల గుండా నువ్వు వెళుతున్నావేమో. అపవాది కానీ, నీ చుట్టుపక్కల మనుషులు కానీ, ఒకవేళ నీ జీవితం కానీ, ఒకవేళ అది ప్రత్యక్షంగా కానీ పరోక్షముగా కానీ, ఒకవేళ ఈరోజు నీవు నీ ఆత్మీయమైన జీవితంలో ఇటువంటి అనుభవాల గుండా నువ్వు వెళుతున్నావేమో. చేయరాని తప్పులు నీ మీద మోపబడుతున్నాయేమో. నీ సహోదరులు నేను గుంటలో వేస్తున్నారేమో. నువ్వు దేవుని కొరకు నిలబడితే, ఎక్కడైతే నీ సహోదరుని గుంటలో వేశారో అక్కడే నా దేవుడు తల ఎత్తి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఆయన యొక్క ప్లాన్స్ ఎన్నటికీ కూడా వ్యర్థము కాదండి. అది ఒకవేళ ఆ జైలు సంఖ్యలు నొప్పించిని చచ్చిపోయాడా? గుంటలో వేశారు. అక్కడ పర్టికులర్గా పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఏమాట, అక్కడ నీళ్లు లేవు. నీళ్ళు లేకుండా ఎవరు చేశారు? నీళ్ళుంటే చనిపోయేవాడే అండి. గుంటలో పడేసారు, గుంటలో నీళ్ళు లేవు. నీళ్ళు లేకుండా ఎవరు చేశారు తెలుసా? చదువుతుంటే ధ్యానిస్తున్నప్పుడు గుంటలో వేశారు, అక్కడ గుంటలో నీళ్ళు లేవు. అంటే నీళ్ళు లేని గుంట. హల్లెలూయా. అంటే దేవుడు, నువ్వు మంచిగా వెళ్తే, చాలాసార్లు మనం అనుకుంటాం మంచిగా వెళ్తేనే దేవుడు తోడుగా అనుకుంటామండి. కష్టంగా వెళ్తే దేవుడు తోడుగా ఉండని అనుకుంటాం. తప్పండి. మంచిగా ఉన్నదానికంటే, మంచిగా వెళ్ళిన దానికంటే నీ కష్ట సమయాల్లోనే దేవుడు నిన్ను భుజం మీద మోసి నువ్వు వెళ్ళగొడిన మార్గంలో కూడా ఆయన నిన్ను నడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. ఏమనో తెలుసా? యేసయ్యా, నువ్వు నాతో ఉన్నానని చెప్పావు కదా, ఒకసారి నన్ను ఎలాగ తీసుకుని ఒకసారి నాకు బయలుపరచు ప్రభువా అని దేవుని దగ్గర అడిగాడంట. దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో కొన్ని చోట్ల 4 అడుగులు కనపడతా ఉన్నాయి. 4 అడుగులు కనపడతా ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిపోయేసరికి కొండలు, గుట్టలు, ముళ్ళ కంపల దగ్గర 2 కాళ్ళే కనపడతా ఉన్నాయి, 2 పాదాలే కనపడతా ఉన్నాయి. భక్తునికి అది అర్థమై మళ్ళీ దేవుని దగ్గర అడుగుతున్నాడంట, దేవా, కొండల దగ్గర, గుట్టల దగ్గర నన్ను వదిలేసావా? మంచి మార్గం దగ్గర 4 అడుగులు ఉన్నాయి, మంచిగా వెళ్ళే రోడ్డు మార్గంలో 4 అడుగులు కనపడతా ఉన్నాయి, ముళ్ళ మార్గం దగ్గర, బురద దగ్గర, కొండల దగ్గర 2 అడుగులే కనపడతా ఉన్నాయి నాయన అని అడుగుతుంటే దేవుడు అన్నాడు, పిచ్చివాడా, ఆ 2 అడుగులు నీ కాదు, బురదలో, మట్టిలో, ముళ్ళ దగ్గర నడవలేవని నా భుజం మీద ఎత్తుకొని నేను నిన్ను తీసుకొని ఆ మార్గం నడిపించబడలేవని నేను నిన్ను నడిపించాను. అడుగులు నీ కాదయి, అడుగులు నాయి. నేను నడిపించిన మార్గాన్ని బట్టి నన్ను స్తుతించని దేవుడు ఆ యొక్క భక్తునికి ఒక పాటను నేర్పించాడండి. నిజంగా యోసేపు వెళ్ళిన మార్గము, యోసేపు ఎదుర్కొన్న పరీక్ష ఎవరు కూడా ఎదుర్కోలేరండి. యోసేపుని ఒకవేళ ఈరోజు మనం అడిగితే, యోసేపు నువ్వు ఎలాగా పరీక్ష నువ్వు రాసావయ్యా? గుంటలో వేయబడినా, నువ్వు దాసుడిగా అమ్మబడినా, జైల్లో వేయబడినా నువ్వు ఎలాగ ఎదుర్కొన్నావు? యోసేపు ఒకవేళ ఈరోజు బ్రతికి మన దగ్గర నుండి చెప్పగలడు, నా దేవుడిని యెహోవా నాకు తోడై ఉన్నాడు. జైలు ఎలాగో తెలుసు, యోసేపు ఖైదీలాగా లేడండి. జైలు యోసేపుకి ఎలాగో తెలుసా? చెరసాలలాగా లేదండి, ఇల్లులాగా ఉంది. చదవలేదు అన్నమాట ఎక్కడ లేదు. దేవుడు యోసేపు అంటాడు, నా ఇంటిలో నుంచి, ఎక్కడ ఆదికాండంలో అనుకుంటా ఎవరి దగ్గర చెబుతాడు, దేవుడు నా ఇంటిలో నుంచి తెచ్చాడు. అంటే అతనికి జైలు ఎలాగా ఉంది? ఇల్లులాగా ఉందండి. ఆదికాండంలో యోసేపు ఎక్కడ అంటాడు ఒకసారి, అది కాదు, రాజుగారి దగ్గర నిలబడినప్పుడు, నలభైవ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి
నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాటలాడి ఈ ఇంటిలో నుంచి నన్ను బయటికి రప్పించుము. ఏ ఇంటిలో నుంచి? ఏ ఇంట్లో ఉన్నాడమ్మా యోసేపు? ఇల్లుగా ఎందుకు పోల్సిన తెలుసా? దేవుడు ఆ యొక్క జైలు ఇంటిలాగా మార్చాడండి. జైల్లో వేయబడిన వ్యక్తి అంటే చూడండి, జైలుకి వెళ్ళిన యోసేపు అధిపతిగా ఉన్నాడు. అందుకనే ఆ పానదాయకుల అధిపతితోటి, అయ్యా నువ్వు ఫరోతో మాట్లాడయ్యా, ఇంటిలో నుంచి నన్ను బయటికి తీసుకొని రాయ్యా, నీ దేవుడు నీతో ఉంటే చెరసాలైనా దేవుడు ఇంటిగా మార్చగలడండి. దేవుడు మనతో ఉంటే అది శాపమైన ఆశీర్వాదకరముగా మార్చగలడు. దేవుడు నీతో ఉంటే గుంట అయినా నీళ్ళు లేకుండా చేయగలడు. దేవుడు నీతో ఉంటే అది ఏ పరిస్థితి అయినా దేవుడు తలకిందులుగా మార్చి మంచి మార్గం తీసుకెళ్ళగలిగిన దేవుడు ఆయన. యోసేపు అంటున్నాడు పానదాయకుల అధిపతితోటి, అయ్యా మీరు ఫరోతో మాట్లాడండి, ఇదిగో ఇంటిలో నుంచి నన్ను త్వరగా బయటికి తీసుకొని రావటానికి ఫరోతో మీరు రికమెండ్ చేయండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఉన్నావో కాదనేది సమస్య. నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న ఆ జైలులో, గుంటలో, లేకపోతే నువ్వున్న ఇంటిలో దేవుడు నీతో ఉన్నాడా లేదా? దేవుడు నీకు సహాయము చేస్తున్నాడా లేదా? దేవుడు నిన్ను బలపరుస్తున్నాడా లేదా? దేవుని వాక్కు నీకు ప్రత్యక్షం అవుతుందా లేదా? ఆ రోజు రానే వచ్చింది. యోసేపు జీవితంలో దేవుడు చెప్పిన వాక్కు నెరవేర్చబడిందండి. హల్లెలూయా. ఒకవేళ యోసేపు ఎనుదిరిగితే, పారిపోయి వెళ్ళిపోతే, యోసేపు జీవితంలో అయ్యా నేను ఇంక ఎదుర్కోలేదు ప్రభువా అని అనుకుంటే యోసేపుకి అంత ఖ్యాతి కలిగేదా? యోసేపుకి అంత హెచ్చు కలిగేదా? యోసేపుకి అంత ఘనత కలిగేదా? యోసేపుకి అంత ఘనత, మహిమ, ప్రభావము కలిగేదా? మెప్పు కలిగేదా? యోసేపు ఈ మూడు జరిగినాయండి. ఎక్కడ పేతురు గారు ఏదైతే చెప్పాడో, ఏంటి మూడు అయ్యి? మెప్పు కలిగిందా యోసేపుకి? చెప్పండి అమ్మా. కలిగింది. రెండవదిగా మహిమ కలిగిందా? రాజుగారి తర్వాత రాజుగారి దగ్గర కూర్చొని యోసేపు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ కూడా లేచి యోసేపు గారికి జై జై అని పలకాలి. మూడవది ఘనత కలిగింది, అధికారం వచ్చిందండి. తెలుసా, యోసేపు గారి సెలవు లేకుండా ఎవడు చెప్పులు కూడా విడవకూడదండి. యోసేపుకి ఇంత మెప్పు, మహిమ, ఘనత రావడానికి కారణమే తెలుసా? యోసేపు అగ్ని లాంటి పరీక్ష, శ్రమల గుండా వెళ్ళాడు. ఊరకనే రాదమ్మా దేవుని దీవెన, ఊరకనే రాదమ్మా. ఆత్మీయమైన అది ఆత్మీయమైన ఉన్నతమైన స్థాయి ఊరకనే రాదు. ఈరోజు మనం ఊరక దీవించయ్యా, నన్ను హెచ్చించయ్యా, నన్ను బలపరచయ్యా, నాకు ఇది కావాలయ్యా, మంచిదే. నువ్వు అది పొందుకోవాలంటే దేవుడు నీకు అనుమతించే పరీక్షను నువ్వు ఎదుర్కోవాలి. నువ్వు ఎదుర్కోకుండా కరోనా టైంలో చాలామంది ప్రైజ్ ది లార్డ్ ఎగ్జామ్స్ రాయకుండానే పాస్ అయిపోయారండి. 2 సార్లు అనుకుంటా, 2 times. ఇప్పుడు నేను అడుగుతా ప్రశ్న, అది నిజంగా ఒకవేళ వాళ్ళు పాస్ అయినా, వాళ్ళు ఈరోజు మనం ఒకవేళ ప్రశ్న అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు పరీక్ష రాసిన వ్యక్తికి, ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వ్యక్తి ఎలాగ ఉంటాడో, పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళి ఎలాగ ఉంటాడో మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెప్పండి అమ్మా, ఎలాగ ఉంటాడు? మనస్సాక్షి ఒప్పుకునిదా? సేమ్ అంతే. నువ్వు ఎగ్జామ్స్ రాయకుండా, నువ్వు పరీక్షలో నిలబడకుండా నువ్వు ఇతరులకు ఏం బోధించగలవు? నువ్వు ఇతరులకి ఏమి చెప్పగలవు? నువ్వు ఇతరులకి ఏమి అందించగలవు? నువ్వు ఇతరులకి దేవుడు ఏమి చేయగలడు? ఎప్పుడు నువ్వు దేవుని గురించి ప్రకటించగలవు? మొదటిగా నీ జీవితంలో దేవుడు చేయటం ద్వారా నువ్వు అనేకులకి దేవుడు స్వస్థపరచని చెప్పగలవు. దేవుడు నిన్ను దర్శించిన విధానం బట్టే కదా నువ్వు అనేకులకు దేవుని గురించి ప్రకటించగలవు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, చాలామంది మనం నాకు పరీక్ష వద్దయ్యా, పరీక్షను తప్పించయ్యా. నోనో, అది నిజమైన క్రైస్తవ లక్షణము కాదండి. ఈ పరీక్షలో ఎలాగ ఎదుర్కోవాలో నాకు తగిన శక్తి, సామర్థ్యం మాకు దయచేయండి అయ్యా. అది అగ్ని పరీక్ష అయినా, అది శ్రమల ద్వారా వచ్చే పరీక్ష అయినా, అది ఒకవేళ విశ్వాసాన్ని కలిగే పరీక్ష అయినా, దేవా మాకు సహాయం చేయి ప్రభువా అని మీరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఆ వచ్చే పరీక్షను మీరు ఎదుర్కొని నిలబడగలిగితే, తర్వాత మీరు చూడబోయే కార్యాలు అది ఎంతో ఉన్నతముగా ఉంటాయండి. హల్లెలూయా. అది ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటాయి, అది ఎంతో దీవెనకరముగా ఉంటాయి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు అబ్రహామును ఆ సంగతులు జరిగిన తరువాత
దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాము గారికి దేవుడు పరీక్ష పెట్టాడండి. అబ్రహాం వాస్ టెస్టెడ్ బై గాడ్. అబ్రహాంని దేవుడు పరీక్షించాడు. భక్తులందరూ పరీక్ష గుండా వెళ్ళారమ్మా, భక్తులు పరీక్ష గుండా వెళ్ళేది గుర్తించండి. మీ పక్కన చూసి చెప్పండి, భక్తులు మాత్రమే పరీక్షలు గుండా. ఒక పక్కన వాళ్ళతో బలకండి అమ్మా, పక్కన మొహం చూడండి, మొహం కడుక్కుని అడగండి, ఒకరు పక్కన వాళ్ళతో పలకరించుకోండి అమ్మా. సహోదరుల ఐక్యత. హల్లెలూయా. భక్తులు మాత్రమే పరీక్షలు గుండా వెళతారు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అబ్రహాము ఎట్లనగా ఈ సంగతులన్నీ జరిగినాయి. అంత స్టార్టింగ్లో ఉండవండి, ఈ సంగతులన్నీ జరిగినాయి. అబ్రహాముకి బిడ్డలనిచ్చింది దేవుడే, ఆశీర్వదించింది దేవుడే, అబ్రహాం నడిపించింది దేవుడే, ఎన్నో కష్ట నష్టాలు గుండా నడిపించింది. ఇవన్నీ జరిగిన తర్వాత అండి పరీక్షని స్టార్టింగ్లో ఉండవండి. 10th క్లాస్ అనగా ఇప్పుడు స్టార్టింగ్లో ఉండవండి. పరీక్ష ఎప్పుడు జరిగే తెలుసా? ముగింపులోనికి వచ్చిన తర్వాత. ఇప్పుడు అబ్రహాం అన్ని దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, బలిపీఠం కట్టాడు, అబ్రహాంకి దేవుడు దర్శించి బిడ్డలనిచ్చాడు, అంతా అయిపోయింది. ముగింపులోనికి వచ్చిందండి. అబ్రహాము గారి జీవితం ఇంకొక మెట్టు ఎక్కాలి. అది ఎక్కాలి అంటే అబ్రహాం ఇప్పుడు ఒక పరీక్ష గుండా వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఆ పరీక్ష ఒక్కొక్క భక్తుడు రాసిన పరీక్ష ఇంక ఏ భక్తుడు వెళ్ళలేదండి. దేవుడు అబ్రహాంని అడిగాడు, నువ్వు ప్రేమించుతున్న ఇస్సాకు నీ బిడ్డను నాకు ఇచ్చేసేయ, బలిపీఠం మీద తెచ్చి పెట్టాలి. అబ్రహాము గారు ఎలాగ ఎదుర్కొన్నాడో తెలుసా? ఈరోజు దేవుడు ఒకవేళ మనల్ని ఆ రీతిగా పరీక్షిస్తే, మనకి ఇష్టమైన తెచ్చి నా బలిపీఠం మీద పెట్టండి ఒకవేళ దేవుడు అడిగితే చెప్పండి అమ్మా, పెడతానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఏదైనా చెప్పండి. ప్రైజోలా, ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? అబ్రహాముని అడిగింది ఇక్కడ యాక్చువల్గా తను ప్రేమించి ఇస్సాకుని తెచ్చి బలిపీఠం మీద పెట్టమన్నాడండి. అబ్రహాము గారు మారు మాట మాట్లాడలా. ఏంది దేవుడు ఇలాంటి వ్యక్తి, ఇచ్చింది మళ్ళా తీసుకుంటాడా? దేవుడు ఇలాంటి అన్యాయస్తుడా? దేవుడు పక్షపాతం కలిగిన వాడా? దేవుడికి జాలి లేదు అని అనుకోలేదండి. తన భార్యతో చెప్పకుండా గాలికి గంతలు కట్టి తన పనివాడు ఇస్సాకును బయలుదేరి తీసుకుని వెళ్ళి కట్టెలన్నీ ఏరుకొని ఆ మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్ళాడు, బలిపీఠం మీద పెట్టాడండి. పెట్టాడా లేదా? బలిపీఠం మీద పెడతామంటే మామూలు విషయం కాదండి. మన ఇష్టాలని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన బిడ్డల్ని కాదుగా, నీ ఇష్టాన్ని దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టగలవా? హల్లెలూయా. ఊరక పాడతామండి, నాదంతా నీదేనయ్యా అంటాము, కానీ పాట ద్వారా కాదని చెప్పాను కదా. ఇంక పాటలు పాడే రోజులు కాదండి. ఇంకా మన ఇష్టమైన దేవుని బలిపీఠం మీద పెట్టగలిగితేనే నీకు దేవుని స్వరం అనేది వినపడిద్ది అండి. మనం చాలా తప్పించుకుని తిరుగుతాం, నాకు కాదులయ్యా, నాకు చెప్పలేదులే, ఇది నా గురించి కాదులే. దేవుడు మాట్లాడండి. ఇంకా దేవుడు ఎవరైతే వింటారో వారికి మాత్రమే ఆయన పరీక్షలు అనుమతిస్తాడు. ఎప్పుడైతే అబ్రహాం మారు మాట మాట్లాడకుండా ఇస్సాకును తెచ్చి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తాడు చంపడానికి, దేవుడు మాట్లాడుతున్న, అబ్రహామా చాలయ్యా, నేను పరీక్షించాను, ఆ పరీక్షలో నువ్వు నిలబడ్డావయ్యా, నువ్వు ఎదుర్కొన్నావయ్యా, నువ్వు పాస్ అయ్యావు. ఇక్కడి నుంచి భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా నీ ద్వారా దీవించబడతాయ్యా. నేను అత్యధికముగా నేను ఆశీర్వదించబోతున్నాను. ఇదిగో ఒకసారి బయటికి రా, నక్షత్రాలు లెక్కించు. లెక్కించలేనంతగా భూలోకమున ప్రజలందరూ కూడా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నా నామము కీర్తించబడతా ఉంటుంది. కానీ అబ్రహాము ఇంత దీవెన రావటానికి కారణమే తెలుసా? పరీక్షలో పాస్ అయ్యాడు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు ప్రశ్న, మీకు ఇష్టమైనవి దేవుడు అడిగి ప్రత్యక్షమయ్యి అవి మీ బలిపీఠాల మీద పెట్టగలరా? మనం ఏమనుకుంటామంటే అడిగే దేవుడు కాదులే, పాస్టర్ గారు అడుగుతారు. దేవుడు ఎందుకు అడుగుతాడు? దేవుడికి జాలి, దేవుడు ఎందుకు అడుగుతాడు? అబ్బా ప్రైజ్ అలా, దేవునికి అసలు మనసు లేదు, అదంతా ట్రాప్, దొంగ స్వరం. అది భక్తులు ఎలాగుంటో తెలుసు, ఏది అడిగినా ఇదిగో నాయన. ఒకవేళ దేవుడు మన జీవితాన్ని అడిగితే బలిపీఠం మీద పెట్టగలమా? ఒకవేళ దేవుడు మన సమయాన్ని అడిగితే బలిపీఠం మీద పెట్టగలమా? ఇవన్నీ కాదు, కానీ ఒక ఫోన్ ఒక గంట సేపు దేవుడు అడిగితే దేవునికి ఇవ్వగలమా? ఈరోజు ఫోన్ లేకపోతే మనము బలిపీఠం మీద పెట్టగలమా? ఒక రోజంతా చర్చిలో పెట్టి తాళాలు వేసి వెళ్ళటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఫోన్లు లేకపోతే ఎన్నెన్నో జరుగుతున్నాయండి. చూడండి, అంటే ఫోన్లు వాడటం తప్పని అనటం లేదు. దేవుని కంటే ఏది ఎక్కువైనా అది ఒకవేళ దేవుడు మనల్ని అడిగితే అది ఇవ్వటానికి దేవుని దగ్గర మనం సిద్ధమేనా?
అదే నిజంగా దేవుడు అడిగేది. అక్కడ ఇస్సాకును అడిగాడు దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను ఇస్సాకును అడగటం లేదండి. నువ్వు ప్రేమించే ఇస్సాకు. ఆ ఇస్సాకు దగ్గర మీరు ఫోన్ అయినా, టీవీ అయినా, డబ్బు అయినా, అది ఏదైనా ఆ పేరు పెట్టుకోండి. దేవుడు అబ్రహాం ఇస్సాకును అడిగాడు కదా, మా దగ్గరికి వచ్చి ఇస్సాకును అడుగుతారు అనుకోవాకండి. దేవుడు నిన్ను అడిగేది నీకు ఇష్టమైంది, అబ్రహాంకి ఇష్టమైంది కాదండి. నీకు ఏది ఇష్టమో దాన్ని దేవుడు అడుగుతాడు. ఈరోజు నీకేది ఇష్టం? ఒకవేళ అది దేవుడిని అడిగితే అది తెచ్చి బలిపీఠం మీద పెడతానికి సిద్ధమేనా? ఆర్ యు రెడీ? నువ్వు ఎప్పుడైతే నేను సిద్ధము నేను చెప్పగలవో ఆ తర్వాత నుంచి దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాన్ని నీ కళ్ళతో చూడగలవు. నీ జీవితంలో దేవుడి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలవు. నువ్వు దేవుని స్వరాన్ని తప్పించుకొని తిరిగినంత కాలము దేవుడు నీ దగ్గర నుంచి సైడ్ అయిపోతాడు తప్ప నీ జీవితం అక్కడే ఉంటుందమ్మా. దీవెనం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. రోజులు గడిచిపోతూ ఉంటాయి, దైవజనులు మారుతూ ఉంటారు, అంతే. ఇంకా మన బ్రతుకు అలాగే ఉంటుంది. అదే దేవుని మాటకి సరెండర్ అయ్యి, దేవా నాకు ఇష్టమైంది నీ బలిపీఠం మీద పెడుతున్నా నాయన. ఒకసారి మీరు చేసి చూడండి. దేవుడు మీ జీవితంలో ఆగిపోయిన కార్యాలన్నీ చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన పరీక్షలో అబ్రహాము పాస్ అయ్యాడు. యోసేపు దేవుడు అనుమతించిన పరీక్షలో పాస్ అయ్యాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీ జీవితాల్లో వచ్చే పరీక్షలు మీరు ఫెయిల్ అవుతున్నారా లేకపోతే పాస్ అవుతున్నారా? మీ జీవితంలో దేవుడు అనుమతించే అది ఏదైనా మీరు ఎదుర్కొని నిలబడుతున్నారా? యెషయా గ్రంథంలో దేవుడు 48వ అధ్యాయం 10వ వచనం చదవండి. 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు ఏం చేస్తున్నాడంటండి? నేను నిన్ను పుట్టము వేసి తిని. పుట్టము ఎందుకు వేస్తారు తెలుసుగా? ఇందాక మనం విన్నాం. ఇప్పుడు పుట్టము ఎందుకు వేస్తారు తెలుసా? దేవుడు వాడే కొలిమి మీద తెలుసా? పుట్టం వేయటానికి బండ్ల మెట్లో ఉంటాయి, అక్కడ కొలిమి తిప్పుతూ ఉంటారు, బొగ్గులేసి. దాన్ని కొలిమి అంటారు. ఆ తిప్పుతూ ఉన్నప్పుడు ఆ లోపల ఇనప పనిముట్లు పెడతారండి. ఆ ఇనప పనిముట్లు పెట్టినప్పుడు ఏం జరిగిద్ది? ఆ కాలి ఆ వెంటనే తీసి వీళ్ళు సుతులతో కొట్టినప్పుడు అది కత్తిగా లేకపోతే కొడవలుగా చాకులాగా ఏదైతే అనుకుంటాడో అది వచ్చేసిది. అంటే కొలిమిలోనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుడు కూడా ఆయన అనుకున్న పోలికలోనికి మనం వెళ్ళాలి. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక పర్పస్, ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఈ జీవితంలో జరగాలంటే దేవుడు కూడా కొన్నిసార్లు ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? బండ్ల మెట్ట కొలిమిలోనికి తీసుకుని వెళ్తాడు. ఏమి కొలిమి అది? బొగ్గు కొలిమి కాదండి. ఏం కొలిమి అంట అండి? ఇబ్బంది అనే కొలిమిలోనికి దేవుడు తీసుకెళ్తాడంట. ఇప్పుడు వెళ్ళారు ఈ కొలిమిలోనికి. ఎంతమంది వెళ్ళొచ్చారు? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వెళ్ళారు ఈ కొలిమిలోనికి? ఖచ్చితంగా దేవుడు తీసుకుని వెళ్తాడండి. ఆ ఇబ్బందులు కొలిమిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇబ్బంది కొలిమిలో నాశనం చేయడానికి కాదండి. ఆ ఇబ్బంది కొలిమిలోనికి వెళ్ళి వచ్చిన తరువాత దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడండి. ఇదిగో నాకు ఇష్టమైన రూపములోనికి నువ్వు వచ్చావు. దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నీ ద్వారా ఆనందించి నీ జీవితం ఎందుకు ఆయన పంపించడానికి కారణం ఏందో తర్వాత నీకు తెలుస్తుందండి. ఆ ఉద్దేశం తప్ప నీ జీవితంలో కొలిమిలోనికి పంపించటము, కొలిమిలోనికి వెళ్ళి ఆ కొలిమిలోని భస్మం కావటానికి కాదండి. ప్రైజ్ ది లార్డ్. లెంట్ డేస్ శ్రమల దినాలు పాటిస్తున్నాం కదా. యేసయ్యని ఎందుకో తెలుసా? భయంకరమైన తండ్రి అనుమతించిందో తెలుసా? ఆయన ఉద్దేశములన్నీ ఆయన జీవితంలో సఫలము చేయటానికండి. ఎలాంటి పరీక్షలు గుండా యేసయ్య వెళ్ళాడో తెలుసా? ఉమ్మి వేశారు, హేళన చేయబడ్డారు. యేసయ్య ఏమైనా మారుమాట మాట్లాడా? కొరడాలతో కొట్టారు, చొక్కాలు చించేశారు, చీట్లు వేసుకున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిజంగా అసలు ఛాలెంజ్ చేశారు. యేసయ్య మాట్లాడా? మౌనంగా ఉన్నాడండి. తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకొని దైవ కుమారుడు అనిపించుకోవడానికి విడిచిపెట్టుకుని భాగ్యమని అనుకున్నాడు. ఆ సమయం వచ్చింది, పరీక్ష రాశాడు, ఆయన పాస్ అయ్యాడు. ఈస్టర్ వచ్చింది, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అదే ఒకవేళ ఆయన చొక్కా చించగానే ఆయన ఫీల్ అయిపోయి ఆయన మీద ఉమ్మి వేయంగానే ఇంకా ఆయన ఒక రియాక్ట్ అయితే ఆ హీరో దగ్గర అంటాడు, నువ్వు నిజముగా ఇది అంధకార గడి. ఒకవేళ యేసు ప్రభు వారు దేనికి కూడా సరెండర్ అవ్వకుండా కుమారుడుగా ఆయన నేను చేయలేను ప్రభు అని ఒకవేళ ఆయన చేతులు ఎత్తేస్తే
ఈరోజు ఆయన రక్షణ మనం పొందుకునే వాళ్ళమా? యేసయ్య చేశాడు కాబట్టే సిలువలో సమాప్తము చేశాడు. 6వ మాట సమాప్తము చేశాడు. ఏ సమాప్తము చేశాడు? దేవుడు ఆయనకిచ్చిన ఆ పరిచర్య, ఆ పరీక్ష ఆయన సక్సెస్ చేసి చూపించాడు కాబట్టి అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడు యేసయ్యని హెచ్చించాడు. పునరుద్ధానుడిగా మరణమును జయించి తిరిగి లేచి పాపానికి ఉన్న ముళ్ళును విరిచాడు. ఇప్పుడు ఎవరైనా చేస్తారు వీళ్ళు ధైర్యముగా? అప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నా మాటలు ముగించేస్తున్నాను, సమయం అయిపోయింది. కాబట్టి దేవుడు మనకు ఇచ్చే పరీక్షలు అది నిన్ను ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి. కీర్తనకారుడు చివరిగా కీర్తనల గ్రంథం 26వ కీర్తన 2వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెహోవా నన్ను పరిశీలించయ్యా, నన్ను పరీక్షించు, నా అంతరేంద్రియములను నా హృదయములను పరిశోధించు. చాలండి. దావీదు అంటున్నాడండి, దేవా నన్ను పరీక్షించయ్యా, నాకు పరీక్ష పెట్టు నాయనా. ఇప్పుడు అంత ధైర్యం మన దగ్గర ఉందా? దావీదు అడుగుతున్నాడు అండి, దేవా నన్ను పరిశోధించయ్యా, నన్ను పరీక్షించు నాయనా, నేను ఎలాగ ఉన్నానో, నా భక్తి ఎలాగ ఉందో నన్ను పరీక్షించు ప్రభుని దావీదు దేవునికి అప్పగించుకున్నాడు అండి. ఈరోజు మనము కూడా ప్రియ దేవుని సంగమా, దేవుడు ఒకవేళ మన జీవితంలో పరీక్షలు అనుమతిస్తే వాటికి భయపడి పారిపోయే వారిగా కాకుండా ధైర్యముగా దేవుని ఆత్మశక్తితో నిలబడి, అది అగ్ని పరీక్ష అయినా, అది విశ్వాసానికి కలిగే పరీక్ష అయినా, అది ఇబ్బంది కొలుమైనా, అది మరణమైనా, అది ఎలాంటిదైనా, అది కరువైన, ఖడ్గమైన, వ్యాధి అయినా, బాధ అయినా, నింద అయినా ధైర్యంగా ఎదుర్కొని దేవుడి నీకు అనుమతించే పరీక్షను నువ్వు నిలబడి ఎదుర్కొనగలిగితే, ఆ పరీక్ష నువ్వు జయించగలిగితే దేవుని యొక్క గొప్ప దీవెన నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు చూడగలవండి. ఒకవేళ ఫెయిల్ అయిపోతే దేవుడు నిన్ను పక్కనేసేయడమ్మా. ఫెయిల్ అయిపోయావు, దేవుడు పక్కనేసేయడమ్మా. భౌతికంగా ఎవరు 10th క్లాస్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ఇంకా చదువుకు పనికిరాడు అంటారా? మళ్ళీ వాళ్ళకు ఒక సప్లిమెంటరీ, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. దేవుడు కూడా అంతే. ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోతున్నారేమో, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. మీరు దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, దేవుని యొక్క శక్తితో నిలబడి, అది ఎలాంటి పరీక్ష అయినా, ఒక్కొక్క పరీక్ష అండి, ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్కటి. వాళ్ళ పరీక్ష మనకి రాదు. అబ్రహాముకు వచ్చిన పరీక్ష షడ్రక్ మేషక్ అబేద్నెగోకు రాలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోకు వచ్చిన పరీక్ష తన స్నేహితుడైన దానియేలుకి రాలేదండి. వాళ్ళ స్నేహితుడే. దానియేలుకి వచ్చిన పరీక్ష వేరండి. దానియేలు వెళ్ళిన మార్గం వేరు. దానియేలు ఎక్కడ వేసారు? సింహాల బోన్లో. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండములో. పౌల్ని ఎన్నో రకాలుగా హింసించబడ్డాడు. అయినను సరే ఆయన ప్రేమించిన వారి ద్వారా మనకు అత్యధిక విజయము కలుగుతూ ఉంది. మోకరించి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర అడుగుదాం, దేవా నేను ఫెయిల్ అయిపోతున్నానయ్యా, నేను ఫెయిల్ అయిపోతున్నానయ్యా, పరీక్షలను చూసి, శోధనలు చూసి భయపడుతున్నానయ్యా, కృంగిపోతున్నాను ప్రభువా, ఎందుకు నాకు ఈ పరీక్ష, ఎందుకు నాకు ఈ శ్రమని నేను జడిస్తున్నాను ప్రభువా. పరీక్షలు ఎందుకు? అది మా మేలు కొరకే అని, మేము ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళటం కొరకే అని మీరు మీ వాక్యం ద్వారా స్పష్టముగా మాతో మాట్లాడారయ్యా. కనుక పరీక్షలను చూచి మేము వెనుక తిరగక, మేము భయపడక, వచ్చే ప్రతి పరిశోధనలో మేము నిలబడిన ఆయన, మేము నాయన తట్టుకొని దాంట్లో నిలబడటానికి తగిన శక్తి, సామర్థ్యములు మాకు దయచేయండి అయ్యా. మీరు వెనక తీసిన వారిని చూసి మీ ఆత్మ సంతోషించదయ్యా. మేము వెనుదిరిగే వారిగా ఉంటే, మేము భయపడే వారిగా ఉంటే అయ్యా మాలో ఉన్న ఆత్మ ద్వారా మీ ఆత్మకి సంతోషం ఉండదని ఆయన. నీతిమంతుడైన వాడు వెనుక తీయకూడదని, ముందుకు సాగాలని, అది అగ్నిగుండమైనా, అది సింహాల బోలైనా ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. భక్తులు ఏ రీతిగా వారి మార్గములు గుండా వెళ్ళారో, వారు ఎలాగ ఎదుర్కొన్నారు, ఈరోజు మాకు అటువంటి జీవితము దయచేయండి అయ్యా. మాకు అటువంటి పరిశుద్ధ జీవితము దయచేయండి. ప్రార్థన ఆత్మతో నింపండి నాయన. వస్తున్న ప్రతి శోధనలు ఎదుర్కోవటానికి మీ శక్తి, సామర్థ్యములు మాకు దయచేయండి ప్రభుని దేవుడిని అడుగుదాం. దేవుడు ఈరోజు నువ్వు అడగగలిగితే దేవుడు నీకు శక్తి, సామర్థ్యాలు ఇవ్వగలడమ్మా. దేవుడు నిన్ను బలపరచగలడు. తన శక్తితో నింపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవా మీకు వందనాలు 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 అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. అది అగ్ని పరీక్ష అయినా, శ్రమల ద్వారా వచ్చే పరీక్ష అయినా, అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా అది నాయన, అయ్యా మీకు వందనాలు. ఇబ్బందులు కొలిమైన ప్రభువా, అది ఎలాగ పరీక్షనైనా, శ్రమల ద్వారా వచ్చే పరీక్ష ప్రభువా, అది ఏదైనప్పటికీ మేము ధైర్యంగా ఎదుర్కొ నిలబడే శక్తి సామర్థ్యములు మాకు దయచేయండి నాయన. అయ్యా మేము వినుదిరిగే వారిగా కాకుండా నాయన, మేము బలహీన పడిగే వారిగా కాకుండా ప్రభువా, అయ్యా పరీక్షలు అత్యధిక విజయమును కలిగించు దేవుడు అని ప్రభువా. అయ్యా మా జీవితంలో వచ్చే ప్రతి పరిశోధన తర్వాత ఒక గొప్ప విజయం ఉందని, ఉన్నతమైన స్థానం ఉందని, ఉన్నతమైన ఆశీర్వాదం ఉందని, అయ్యా మా జీవితంలో ఒక బలమైన దీవెనికి కారణము నాయన పరీక్షలని మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఈరోజు ఒకవేళ బిడ్డలు నాయన ఇబ్బందుల కొలుములో ఉంటే, ఎవరైతే ఇబ్బందుల గుండా వెళుతున్నారో ఈ మధ్యాహ్నము నాయన మీ ధైర్యపు ఆత్మ వారి మీద నిలుచును గాక. మీ ఆత్మను వారికి అనుగ్రహించండి, ఆత్మలో బలపరచండి నాయన, మీ శక్తితో నింపండి. ఇప్పటి ఆనంద తైల అభిషేకము దయచేయండి. భక్తులు ఏ రీతిగా ఎదుర్కొన్నారో, భక్తులు ఏ రీతిగా జడియకుండా ధైర్యముగా నిలబడ్డారో, అటువంటి శక్తిని మాకు దయచేయండి అయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు 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 అయ్యా. ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. అడుగుదాం. ఆనంద తైలభి నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభి నిమ్ము ఆత్మస్వరూపుడా. ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా, ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా. పడదాం. పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఎండిన ఎముకలు జీవింపచేయుము ఆత్మస్వరూపుడా, ఎండిన ఎముకలు జీవింపచేయుము ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ